For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. ఎవరైతే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపకుండా నిత్య జీవం పొందాలి అని దేవుడు తన కుమారుని ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్నమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుని ఆ ప్రేమను మనం ఎక్కడ చూడగలుగుతామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ సిలువను చూసినప్పుడు ఆయన ప్రేమ ఏంటో మనకి తెలుస్తుంది అన్నమాట. నేను ఆ పీపీటీని రెడీ చేసేటప్పుడు దేవుని ప్రేమ గురించి ఎలా మనం చెప్పగలమో అని ఆలోచన చేస్తున్నప్పుడు దీనికంటే ఇంకెక్కడైనా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ దొరుకుతుంది. దేవుని ప్రేమ కలువరి సిలువలో యేసు ప్రభు ఆయన చేసిన త్యాగం, ఆ సిలువ యాగాన్ని చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దేవుని ప్రేమను మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ఆయన నిత్యము ప్రేమించేవాడే ఉన్నాడు, ఆయన కోపించు కూడా వాత్సల్యత చూపించగలిగిన వాడు, ఆయన నిబంధన చేత మనం ప్రేమించేవాడు, ఆయన ప్రేమ ఎప్పటికి కూడా ఫెయిల్ అయ్యేది కాదనమాట. దాని లవ్ ఆఫ్ గాడ్, సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్, అది ఎప్పుడు కూడా ఓడిపోయే ప్రేమ కాదనమాట, పడిపోయే ప్రేమ కాదనమాట. ది ఎవర్లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్, అది శాశ్వతమైన ప్రేమ. ది అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్, దానికి కండిషన్స్ ఉండవు. సమ్ టైమ్స్ వెన్ వి లవ్ పీపుల్ వి హ్యావ్ కండిషన్, వి హ్యావ్ రీజన్స్ అనమాట. చాలా మంది యవనస్తుల్లో నేను నీకు ఎందుకు బాగా నచ్చాను, నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే దే విల్ టెల్ రీజన్స్. ఆ రీజన్స్, ఆ కండిషన్స్ లేకపోతే తర్వాత ఆ ప్రేమ నిలబడదు అనమాట. కానీ దేవుడు మనం ప్రేమించడానికి దేర్ ఈస్ నో పర్టికులర్ రీజన్, ఒక కండిషన్ అనేది ఉండదు అనమాట దేవుని ప్రేమకి. అందుకని దేవుని ప్రేమని అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. దాని స్టెయిన్ ఫాస్ట్ లవ్ ఆఫ్ గాడ్, అది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది అనమాట, స్టెయిన్ ఫాస్ట్ గా ఉంటుంది. అతివృష్టి అనావృష్టి అంటాం తెలుసు కదా, ఒక్కోసారి బాగా పెరిగిపోయి ఒక్కోసారి తగ్గిపోయేది కాదు. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో, మనం జారిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని అంతగానే ప్రేమిస్తాడు. అందుకనే దట్ ఈస్ స్టెయిన్ ఫాస్ట్ లవ్ అంటారు అన్నమాట. తర్వాత ది రిడీమింగ్ లవ్ ఆఫ్ గాడ్, విడిపించే ప్రేమ. మనం కట్టబడి ఉన్నప్పుడు మన బంధకాల నుంచి, మన కట్ల నుంచి అది విడిపించే ప్రేమ అన్నమాట. తర్వాత అబాండింగ్ లవ్ ఆఫ్ గాడ్, అది సమృద్ధి అయిన ప్రేమ. మనం ఈ భూమి మీద బ్రతకడానికి 60-70 సంవత్సరాలు బ్రతకడానికి అది చాలినటువంటి ప్రేమ. కవెనెంటల్ లవ్ ఆఫ్ గాడ్, మనతో నిబంధన చేసి ఆయన మనల్ని ప్రేమిస్తారనమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం దయచేసి ఎవరైనా ఒకటి చదవండి.